కావలి కచ్చేరిమిట్టలో ఒంటరి మహిళపై దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న గిరిజన మహిళ సుకుమారిపై టీడీపీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, ఆయన అనుచరులు దాడి చేసి వివస్త్రణ చేశారంటూ బోరున విలపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పక్కింటి అమ్మాయితో తన కుమారుడు ప్రేమలో ఉన్నాడనే కారణంతో ఈ దాడి జరిగిందని బాధితురాలన్నారు. ప్రేమ విషయం పెద్దలతో మాట్లాడకుండా ఇంట్లోకి చొరబడి ఇబ్రహీం, కమల్, షర్మిల, మల్లిక, శశిరాజు, బీబీజాన్ అనేవారు జుట్టు పట్టుకుని లాగి బట్టలు చించేసి దారుణంగా కొట్టారని ఆమె అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మహిళా నేతలు బాధితురాలు ఇంటికి వెళ్లి పరామర్శించి బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వైసీపీ మహిళా నేతలకు వివరించింది. వెంటనే స్పందించిన వైసీపీ మహిళా నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కావలికి కాపోస్తానన్న ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి మహిళలపై, గిరిజన మహిళలపై ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని, కేసు పెట్టిన వారం రోజులకు నిందితులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వీరిపై కేసు నమోదు చేయకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కాకాని పూజిత ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. పక్కింటి అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు సార్, ప్రేమించుకున్నారు. ఆ రీజన్ దాని ద్వారా కొట్టారు సార్, దాని ద్వారా కొట్టారు. పిల్లలు ప్రేమించుకున్న దానికి తల్లిని కొట్టడం ఏం సార్? మాట్లాడుకోవాలి కదా, పెద్దోళ్ళు పిలుచుకొని మాట్లాడుకోవాలి కదా. వాళ్ళు నా ఇంటిపై దాడిగా వచ్చాడు. ఒక్కసారికి ఏమీ తెలియలే నాకు, ఒక్కసారికి గూడు కుమ్మటిగా వచ్చేసి కొట్టేశారు సార్. నేను పడిపోయే ఆస్మా పేషెంట్ని, థైరాయిడ్ ఉంది, నాకు దడొచ్చేస్తుంది సార్. పిల్లలకి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తాము అని మాట్లాడుతున్నారు సార్. నాకు ఎవరు లేరు సార్, నేను ఒంటరి మహిళని సార్. నా బిడ్డలను పెట్టుకొని బతుకుతున్నాను సార్. వాళ్ళు కనపడితే మేము ఏదైనా కేసు పెట్టి పిల్లల్ని కేసులో ఇరికిస్తాము అని మాట్లాడుతున్నారు సార్. అది ఎట్లా సార్? నేను ఒంటరి మహిళని సార్, నేను ఎట్లా బతకాలి? బట్ వీళ్ళు ఇద్దరే వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. నైట్లు కూడా చింపేసి గుడ్డలన్నీ చింపేశారు సార్. 10 మందిలో సిగ్గు దాచుకొని వచ్చారు సార్ ఇంట్లోకి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము కచ్చేరిమిట్టలో గత 10 రోజుల కిందట ఒక గిరిజన మహిళ మీద దాడి జరిగింది. ఆ దాడి ఎంత దారుణంగా జరిగిందంటే అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ కూడా అసలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ బాధితురాల మీద దాడి చేసి ఘోరంగా ఆమె బట్టలన్నీ అసలు చెప్పడానికే మాకే నోరు రావట్లేదు. అసలుకి ఇంత దారుణంగా చేసిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ అసలు ఉందా కావాళ్ళు అన్నట్టుగా ఉంది. ఆమె మీద ఇంత ఘోరంగా దాడి జరిగితే మన కూటమి ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు కావలిని కాపు కాస్తాను అని చెప్పి మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద ఇంత దారుణంగా దాడి జరుగుతుంటే చాలా భయంకరంగా ఉంది. మాకే చాలా భయం వేస్తుంది. ఏంది ఇంత దారుణంగా ఉందని? ఎమ్మెల్యే గారు మీరు కావలిని కాపు కాస్తాను అన్నారు, కానీ మహిళ మీద ఇంత దాడి జరుగుతుంటే, ఇంత దారుణంగా ఉంటే మీరు ఎక్కడున్నారు? నిజంగానే మీరు కాపు కాస్తున్నారు. ఏ విధంగా కాపు కాస్తున్నారు అంటే అన్యాయం, అక్రమాలు జరుగుతుంటే, దారుణాలు జరుగుతుంటే, రౌడీజం చేస్తుంటే ఇవన్నీ మీరు బయటికి రాకుండా కాపు కాస్తున్నారని మాకు అనిపిస్తుంది. మహిళలందరికీ చాలా భయంకరంగా, చాలా భయం వేస్తుంది. మాకే నిజంగానే చాలా భయం వేస్తుంది. ఈరోజు ఆవిడకి జరిగింది, రేపు నాకు జరగచ్చు, రేపు ఇంకో అక్కకో, చెల్లికో, అమ్మకో జరగచ్చు. ఈ విధంగా ఇంకెవరికి కూడా దాడి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు మహిళలందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలందరూ కలిసి ఆవిడకి మేము తోడుగా ఉంటామని చెప్పి పార్టీ నుంచి భరోసా ఇచ్చాము. అలాగే మా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అన్ని విధాలుగా ఆమెకు ఆదుకుంటామని, ఆమె కుటుంబానికి తోడుగా నిలబడతామని చెప్పేసి తెలియజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి, మాకు తోడుగా ఉంటారు అనే నిర్ధారణకి మహిళలు కానీ, ప్రజలు కానీ అందరూ వచ్చేసారు. అంత భయంకరంగా అసలు ఎక్కడ ఏ విధంగా ఎక్కడో జరుగుతుంది. మొన్న మణిపూర్లో మహిళని రోడ్డు మీద వస్త్రం కూడా లేకుండా దారుణంగా చేసింది. అదే మన కావల్లో కూడా జరిగింది, రిపీట్ అయిపోయింది. దీన్ని మాత్రం మేము చాలా ఖండిస్తున్నాము. పోలీస్ వ్యవస్థ అసలు నిజంగా పనిచేస్తుందా లేదా? మాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉండేది.
గత ప్రభుత్వంలో డిపార్ట్మెంటు పనిచేసేది, యాక్షన్ తీసుకునేది, అది ముందు ఆ పార్టీనా ఈ పార్టీనా అని చూడకుండా ముందు వ్యవస్థ పనిచేసేది. కానీ ఇక్కడ వ్యవస్థ అనేది పనిచేయట్లేదు. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, మహిళల మీద దాడులు జరుగుతుంటే మాత్రం మేము చూస్తే ఊరుకోము, ఎంత దూరమైనా సరే మేము మహిళలు అందరమే పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము. ఎస్టీ గిరిజన కానీ ఇక్కడ గిరిజన మహిళలకి ఇంత అన్యాయం జరిగినందుకు మేము సంఘీభావం జరపడానికి వచ్చాము. మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వీళ్ళకి అండగా ఉంటుందని, ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా మహిళా టీం అంతా, మా నాయకులంతా మేమంతా ఫుల్ సపోర్ట్గా ఉంటాము. అమ్మాయికి న్యాయం జరగాలి. కానీ ఎంత అన్యాయంగా అమ్మాయిని లాగి కొట్టడం, బట్టలు దించడం అంటే చాలా అన్యాయం అది మహిళకి. కానీ ఎస్టీ కమిషనర్ దాకా పోతాం మేము. అదే మాదిరిగా స్టేట్ కమిషనర్ కూడా వస్తారు. దీంట్లో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న ఫుల్ సపోర్టు ఆమెకి ఉంటుంది మా తరఫున. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.